హైదరాబాద్లోని తెలంగాణ సెక్రటేరియట్ సమీపంలో ఉండగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన అప్పట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పిలువబడాలని పేరు మార్చింది. అదేవిధంగా ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కూడా సభ్యులందరూ ఇదే విధంగా తీర్మానం చేశారు. ఈ మేరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఇప్పటిదాకా ఉందో దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించగా అదే ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అయితే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారుస్తూ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. గతంలో చూసుకున్నట్టయితే చాలా తెలుగుకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతిపాదించిన తెలుగు పేర్లు ఏవైతే వాటిని పూర్తిగా తెలంగాణ పేరుగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా సంస్థలకు కావచ్చు, ఇతర కార్యాలయాలు కావచ్చు, ఆ పేర్లు కూడా మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ప్రస్తుతం తెలంగాణ తల్లిగా మారింది. అయినప్పటికీ ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టు తెలుగు తల్లి ఫ్లైఓవర్గా ఇప్పటికీ గుర్తింపు వస్తుంది. తెలంగాణ తల్లిగా పేరు మార్చిన తర్వాత అది ఆ పేరు ఎంతవరకు జనాల్లోకి వెళ్తుందో, తెలుగు తల్లి ఫ్లైఓవర్గా ఉంటుందా, తెలంగాణ తల్లిగానే ఫ్లైఓవర్గా గుర్తిస్తారా అని చూడాలి.